హలో అండి, ఈ సింపుల్ బ్రాస్లెట్ని ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం, వచ్చేయండి. దీనికోసం నేను ఇక్కడ 2 కలర్స్ బీడ్స్ని యూజ్ చేస్తున్నాను. ఇలాగా వైర్ తీసుకొని ముందుగా లైట్ కలర్ బీడ్స్ని 2 ఎక్కించుకోవాలి. మరొకటి పింక్ కలర్ బీడు. మరో బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసుకోవాలి. మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు అటువైపున ఉన్న వైర్కి పింక్ కలర్ బీడ్ని ఎక్కించుకోవాలి. ఇటువైపున లైట్ కలర్ బీడ్ ఒకటి, మరొకటి కూడా లైట్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపు పెట్టి లాగేసేయాలి. ఇప్పుడు ఇటువైపున ఉన్న వైర్కి లైట్ కలర్ బీడ్ని మరొకటి ఎక్కించుకోవాలి. మరలా పింక్ కలర్ బీడ్ తీసుకొని ఇటువైపున ఉన్న వైర్కి ఒకటి ఎక్కించుకొని మరొకటి తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి లాగేసేదానికి యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా అటువైపున పింక్ కలర్ బీడ్ని ఎక్కించుకోవాలి. ఇప్పుడు లైట్ కలర్ బీడ్స్ తీసుకొని ఇటువైపున వైర్కి ఒకటి ఎక్కించుకోవాలి. మరొకటి ఇట్లాగా వైర్ని అటువైపు నుండి ఇటువైపు పెట్టి లాగేసేదానికి యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు లైట్ కలర్ బీడ్స్ 2 ఉంటాయి కదా, ఇటువైపున మరో లైట్ కలర్ బీడ్ని ఎక్కించుకోవాలి. ఇప్పుడు పింక్ కలర్ బీడ్ని ఇటువైపున ఒకటి ఎక్కించుకొని మరొకటి వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి లాగేదానికి యూజ్ చేసుకోవాలి. మీరు బాగా గమనిస్తే మన వీడియోస్లో ప్రతి బ్రాస్లెట్లోనూ ఈ డిజైన్ ఉంటుంది. ఈ 4 బీడ్స్ వేసుకోవడం. ఇక్కడ మనం 2 బీడ్స్ ఒక కలర్ వేస్తున్నాం, మరో 2 బీడ్స్ ఇంకో కలర్ వేస్తున్నాం కాబట్టి ఇలాగ డిజైన్ వస్తుంది మనకి. ఇలాగ ఇటువైపున లైట్ కలర్ బీడ్ వేసుకున్నాం, ఇటువైపున పింక్ కలర్వి ఇక్కడ ఒకటి వేసుకుంటాము, మరొకటి వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి లాగేదానికి యూజ్ చేస్తాము. ఇలా లాగేసాక ఇక్కడ 2 బీడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇటువైపున పింక్ కలర్ వేస్తున్నాం కాబట్టి ఇలాగ 3 బీడ్స్ లైను, మరో 3 బీడ్స్ మరో లైన్ లాగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇలా కంప్లీట్ అయ్యాక హుక్ చైన్ యాడ్ చేసుకొని వైర్ని టైట్గా ముడివేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న వైర్ని కట్ చేసుకొని కొంచెం హీట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా, సేమ్ అల్లికే ఉంటుంది, కానీ మనం బీడ్స్ని మార్చే కొద్ది బ్రాస్లెట్ డిజైన్స్ వస్తూ ఉంటాయి. ఇలాగా కొంచెం హీట్ చేసుకున్న తర్వాత ఇటువైపున హుక్ని యాడ్ చేసుకోవాలి. ఇలాగ రింగ్ పెట్టేసుకొని హుక్ని యాడ్ చేసేసుకుంటే మనకి బ్రాస్లెట్ రెడీ అయిపోతుంది. ఈ బ్రాస్లెట్ డిజైన్ మీకు ఎలా అనిపించింది? ఈ కలర్ కాంబినేషన్ ఎలా ఉంది? ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.